అతి త్వరలో వృశ్చిక రాశి వారికి శని సంచారం కారణంగా అరుదైన మార్పులు. పూర్తిగా వినండి, మీరు తప్పకుండా ఎగిరి గంతేస్తారు. ఉద్యోగ మార్పు తథ్యం. అతి త్వరలోనే వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, శని సంచారం కారణంగా వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం కలగబోతోంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి సమయం శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను చక్కగా పూర్తి చేస్తారు. శత్రువులపైన మీరే విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి, మేలు జరుగుతుంది, కార్యసిద్ధి ఉంటుంది, మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో మీకు చాలా ప్రోత్సాహకరమైన వాతావరణం కూడా ఉంటుంది. ఆశయ సాధనలో సఫలీకృతులవుతారు. వ్యాపారంలో ఆర్థిక లాభం పొందుతారు. ఉత్సాహంతో ముందుకు సాగండి. శుభ కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలు కూడా చేపడతారు. కీలకమైన వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఒక శుభవార్త చాలా శక్తినిస్తుంది. శ్రీ లక్ష్మీ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు కూడా కలిగిస్తుందని చెప్పడంలో కూడా అసలు సందేహం అయితే కనిపించడం లేదు. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితం ఈ సమయంలో పూర్తిగా మారబోతూ ఉంది. మీకు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి. మీరు మట్టిని పట్టుకున్న బంగారం వలె మీ జీవితం అనేది ఈ సమయంలో మారబోతూ ఉంది. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా బాగుంటుందనే చెప్పాలి. ముఖ్యంగా ఈ రాశి వారికి సమయం అన్ని విషయాల్లో కూడా విజయం లభిస్తుంది. మీ కెరియర్లో వృద్ధి కూడా పొందుతారు. మీ జీవితంలో అనేకమైనటువంటి విజయాలు కూడా ఉంటాయి. మొత్తం మీద వృద్ధికి మీకు అనేకమైన అవకాశాలు అయితే లభిస్తాయండి. మీ ఆర్థిక పరిస్థితి చాలా చక్కగా బాగుంటుంది. మీ ఆరోగ్యంలో మెరుగుదల కూడా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు ఎంత కష్టపడి పనిచేస్తే అంతగా ప్రయోజనం మీకు లభిస్తుంది. అంతేకాదు ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో ఈ సమయంలో బాగుంటుందండి. అంతేకాదు శని వృశ్చిక రాశి వారి యొక్క 4వ ఇంటి గుండా ఈ ఏడాది సంచరిస్తాడు. దీని తర్వాత మొత్తం 5వ ఇంట్లోనే ఉంటుంది. దీని కారణంగా మీరు ఈ సంవత్సరం మొత్తం 5వ ఇంట్లోనే ఉంటుంది కనుక ఈ రాశి వారికి భూమి, ఇల్లు మరియు వాహనము యొక్క ఉత్తమ ఆనందాన్ని అయితే పొందవచ్చు. మానసిక ప్రశాంతత అనేది మీకు పెరగనుంది. విద్యార్థులు విద్యలో విజయం సాధిస్తారు. మే నెల 2025 నుండి రాహువు 4వ ఇంట్లోనూ మరియు కేతువు 5వ ఇంట్లోనూ సంచరిస్తారు. ఎందుకంటే ఉద్యోగ మార్పు సాధ్యం అవుతుంది. కార్యాలయంలో విభేదాలు అనేవి కూడా పెరగవచ్చు, ఖర్చులు కూడా పెరగవచ్చు. మొత్తం మీద ఈ వృశ్చిక రాశి వారికి వార్షిక జాతకం 2025 మీ జీవితంలో చాలా సానుకూలమైన ఫలితాలను తెస్తుంది. మీరు మీ యొక్క అన్ని ప్రయత్నాల్లో కూడా విజయం సాధిస్తారు. అదృష్టం కూడా మీకు చాలా మద్దతులో ఉంటుంది. మీ కెరియర్కు కొత్త దిశను ఇవ్వడంలో మరియు మీరు విజయం సాధిస్తారు. చేయాల్సినవి ఏమిటి అంటే ప్రతి మంగళవారం కోతులకు బెల్లము మరియు పప్పులు తినిపించడం వల్ల మీ జీవితంలో ఆనందము, శ్రేయస్సు మరియు పురోగతి కూడా ఉంటాయి. మీరు చేయకూడనివి ఏమిటి అంటే ఎప్పుడు కూడా మీరు అసలు చీపురును దానం చెయ్యకండి. ఇలా చేయడం వలన ఇంటికి ప్రతికూలత అనేది కనిపిస్తుంది కనుక జాగ్రత్త పడాలి. మే నెల 2025 నుండి కూడా బృహస్పతి వృశ్చిక రాశి వారి యొక్క 8వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా మీరు ఆర్థిక
ఆర్థిక విషయాల్లో సమస్యలను కూడా ఎదుర్కొనాలి. మీ వ్యాపారంలో కొంత క్షీణత అనేది ఉండవచ్చు. ఆర్థిక లాభాలు కూడా ఉన్నాయి, కానీ దానికి మీ యొక్క ప్రయత్నాలు అయితే చాలా అవసరం. మీరు బ్యాకప్ ప్లాన్తో మీ పెట్టుబడులను అమలు చేసినట్లయితే అది బాగా సహాయపడుతుంది. ఈ సమయం వ్యాపార భాగస్వామికి అంత మంచిది కాదు. మీరు డబ్బుకు సంబంధించిన లావాదేవీలను నిశ్చితంగా గమనించాలి. ఈ సంవత్సరం మహిళలకు చాలా మంచిది. మీరు మీ యొక్క సొంత వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు. మీ గురించి ఇక ఇమేజ్ను సృష్టించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాల్లో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీరు ఆర్థికంగా స్వతంత్రంగా ఉంటారు. సమాజంలో మీ ప్రతిష్ట మరియు హోదా కూడా మెరుగుపడుతుంది. ఈ సంవత్సరం విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాల నుండి ప్రయోజనాలు కూడా పొందుతారు. ఉద్యోగులు ఆదాయం పెరుగుతుంది మరియు మీ పని ప్లాన్ చేసినట్లయితే అది మీకు చాలా ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. మీరు కొన్ని వ్యాపార మార్పులు కూడా చేస్తారు. ఇది మీ యొక్క లాభాన్ని కూడా పెంచుతుంది. ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి వారి యొక్క కష్టానికి తగిన జీతం అయితే లభించదు. దీని కారణంగా మీ మనసు కలత చెందవచ్చు, కానీ భయపడవద్దు. 2025 చివరి నెలలు డబ్బు మరియు ప్రయోజనాలను తెస్తాయి. మీ వ్యాపార విస్తరణకు కొన్ని ఆలోచనలు వస్తాయి. ఈ సమయం మీకు చాలా ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో లేదా అతని పేరుతో కూడా కొత్త వ్యాపారాలు కూడా మీరు ప్రారంభించవచ్చు. మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా ఈ సమయాన తొలగిపోతాయి. చూశారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారు అనగా విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, అనురాధ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. ఈ రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ రాశి వారికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 8వది. లక్ష్యాన్ని రీత్యా ఈ రాశి స్థిరమైనదిగా ఉంటుంది. ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. వీరు గుమ్మనంగా వ్యవహారాలు కూడా చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవని స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళతారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం కూడా చాలా గట్టిగా ఉంటుంది, అనగా దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు అని అర్థం. అంతేకాదు కోపతాపాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి. అందుచేత ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతో కూడా వీరు తగాదాలు పెట్టుకుంటారు. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా సరే కావచ్చు. వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చెడుకు ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు కూడా చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అనేది అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత వీరి ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం అయితే కనిపిస్తుంది. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. వీళ్ళలో కొంతమంది దేశాటనం చేసే వాళ్ళు ఉంటారని జ్యోతిష శాస్త్రం అయితే కూడా చెప్తోంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.